నమస్కారం. ఏఎన్ఆర్ భక్తి ఛానల్కి స్వాగతం. శివరాత్రి అందరూ జాగారాలు చేస్తూ ఆ పరమశివుడి కరుణా కటాక్షాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అసలు శివరాత్రి అనేది ఎందుకు జరుపుకుంటాం, దీని వెనుక ఉన్న కథ ఏమిటి అనేది మీలో ఎంతమందికి తెలుసు? ఇప్పుడు మనం ఆ కథ గురించి ఏఎన్ఆర్ భక్తి ఛానల్ ద్వారా తెలుసుకుందాం. ఒకరోజు బ్రహ్మకి విష్ణుమూర్తికి ఇద్దరికి కూడా నేనంటే నేను గొప్ప అని గొడవ వస్తుంది. ఈ సృష్టి మొత్తానికి కూడా కావలసినవన్నీ సమకూర్చేది నేను, ఈ సృష్టికి తండ్రిని, నా వల్లే ఈ సృష్టి జరుగుతుంది కాబట్టి నేను గొప్ప అని విష్ణుమూర్తి అంటాడు. అసలు నేను ఈ సృష్టిలో ఉన్న జనాల్ని పశుపక్షాదుల్ని అన్నిటిని కూడా తయారు చేయకపోయి వాళ్ళ తలరాత గనక రాయకపోయి ఉంటే ఈ సృష్టి అనేదే జరగదు కదా. నేను గొప్ప అని బ్రహ్మదేవుడు, అలా నేను గొప్ప అంటే నేను గొప్ప అని బ్రహ్మ విష్ణు ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉంటారు. ఇక మొదట ఆ గొడవని దేవతలందరూ, మునులు, ఋషులు, కిన్నెరులు, కింపురుషులు కూడా ఒక హాస్యాస్పదమైన గొడవగానే చూస్తారు. రాను రాను ఆ గొడవ చిలికి చిలికి గాలివానైనట్లు పెద్దగా అవుతుంది. ఆ గొడవ ఎంత తారాస్థాయికి చేరుతుందంటే వాళ్ళ దగ్గర ఉన్న అమూల్యమైన అస్త్రాలను కూడా సంధించుకోవడం మొదలు పెడతారు. అలా ఆ గొడవ పెద్దదై లోకాలన్నీ కంపించడం మొదలు పెడతాయి. ఇక దేవతలందరూ కలిసి ఆ పరమశివుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరి గొడవను ఎలా అన్నా ఆపండి అని శివుణ్ణి కోరుకుంటారు. వెంటనే శివుడు లింగ రూపంలో విష్ణుమూర్తికి బ్రహ్మకు మధ్యలో ప్రత్యక్షమవుతాడు. ఆ సమయం మాఘమాసం చతుర్దశి తిథి రాత్రి 12 గంటల సమయంలో శివుడు లింగ రూపంలో విష్ణుమూర్తి బ్రహ్మ మధ్యలో ప్రత్యక్షమవుతాడు. అలా ప్రత్యక్షమైన ఆ శివుడు బ్రహ్మని, విష్ణుమూర్తిని చూసి ఈ విధంగా అంటాడు, మీలో ఎవరు గొప్ప అనేది నేను చెప్తాను, కానీ ఒక చిన్న షరతు. నా లింగానికి ఆది అంతాలు ఎవరైతే కనుక్కుంటారో వాళ్ళే గొప్ప అని అంటాడు. ఇక లింగం యొక్క అంతాన్ని కనుక్కోవడానికి బ్రహ్మదేవుడు తన అంశవాహనాన్ని అధిరోహించి ఊర్ధ్వముఖంగా వెళ్తాడు. ఇక ఆ లింగం యొక్క ఆది అంటే లింగం మొదలు అనేది ఎక్కడుందో కనుక్కోవడానికి విష్ణుమూర్తి అధోముఖంగా కిందకి వెళ్తాడు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి. బ్రహ్మ హంసవాహనం పైన పైకి వెళ్తూనే ఉంటాడు. ఇక విష్ణుమూర్తి కూడా పాతాళ లోకం దాటి, నాగలోకం దాటి అలా కిందికి వెళ్తానే ఉంటాడు. కానీ ఎన్నాళ్ళకి కూడా ఆ లింగం యొక్క అంతాన్ని బ్రహ్మదేవుడు కనుక్కోలేడు, ఆదిని విష్ణుమూర్తి కనుక్కోలేడు. అలా సంవత్సరాలు గడుస్తూనే ఉంటుంది. ఇక ఒకరోజు బ్రహ్మదేవుడు పైకి వెళ్తున్న సమయంలో పైనుంచి కిందకి పడుతున్న కేతకీ పుష్పాన్ని చూస్తాడు. అంటే ఆ లింగం పైనుంచి కింద పడుతున్న కేతకీ పుష్పం. కేతకీ పుష్పం అంటే మొగలి పువ్వు. మొగలి పువ్వుని చూసి ఆ మొగలి పువ్వుని అడుగుతాడు, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు కేతకీ పుష్పం అని. ఆ కేతకీ పుష్పం చెప్తుంది, నేను ఈ శివలింగం యొక్క అంతం నుంచి వస్తున్నాను అని అంటుంది. వెంటనే బ్రహ్మ ఆ శివలింగం యొక్క అంతం ఎక్కడుంది అంటే, అహో చాలా దూరంలో ఉంది, వెళ్ళడం అనేది అంత సాధ్యమయ్యే పని కానే కాదు అని చెప్తుంది. ఇక అదే సమయంలో పైనుంచి కిందకి దిగుతున్న కామధేనువును కూడా బ్రహ్మ చూస్తాడు. బ్రహ్మ ఆ కామధేవుని కూడా అడుగుతాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు కామధేనువు అని. వెంటనే కామధేనువు కూడా చెప్తుంది, నేను ఈ శివలింగం యొక్క అంతం నుంచి వస్తున్నాను అని. తనకి విష్ణుమూర్తికి మధ్య జరిగిన గొడవ గురించి ఆ కేతకీ పుష్పానికి, ఇక ఆ కామధేనువుకి బ్రహ్మ చెప్తాడు. అలాగే శివుడు తన ఆ అంతాన్ని కనుక్కోవాలన్న విషయాన్ని గురించి కూడా, తన అంతాన్ని కనుక్కుంటే తానే గొప్ప అని అంగీకరిస్తాడు అని బ్రహ్మదేవుడు ఆ కేతకీ పుష్పానికి, ఇక ఆ కామధేనువుకు చెప్తాడు. కానీ మీ ఇద్దరు కూడా నాతో పాటు వచ్చి శివుడి దగ్గర నేను ఈ శివలింగం యొక్క అంతాన్ని చూశానని చెప్పండి అని అంటాడు. దానికి కేతకీ పుష్పం అంగీకరించదు, కానీ భయపడుతుంది. ఎందుకంటే తాను బ్రహ్మదేవుడితో పెట్టుకుంటే ఏదన్నా జరగచ్చు అని భయపడి వెంటనే కేతకీ పుష్పం అంగీకరించకపోయినప్పటికీ, మనసులో అంగీకరించకూడదు అని ఉన్నప్పటికీ కూడా తప్పదు, దేవుడు కాబట్టి వచ్చి చెప్తా, ఆ శివుడి దగ్గర చెప్తా, నువ్వు
ఈ శివలింగం యొక్క అంతాన్ని చూసావని అని కేతకీ పుష్పం అంగీకరిస్తుంది. అదే సమయంలో అక్కడున్న కామధేనువు కూడా చెప్తాడు బ్రహ్మ, నీవు కూడా నేను ఈ శివలింగం యొక్క అంతాన్ని చూశాను అని చెప్పి ఆ మహాశివుడి దగ్గర ఒప్పుకో అంటాడు. దానికి కామధేనువు కూడా భయపడుతుంది. కానీ మొహంతోటి ఒప్పుకుంటా అని చెప్పి పృష్ఠభాగంతో అంటే తోకతోటి అడ్డంగా ఊపుతుంది, చూడలేదు అని చెప్తుంది. ఇక కేతకీ పుష్పాన్ని కామధేనువును తీసుకొని బ్రహ్మదేవుడు శివుడి దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మదేవుడు వెళ్ళిన కొన్నాళ్ళ తర్వాత విష్ణుమూర్తి కూడా శివుడి దగ్గరికి వస్తాడు. శివుడు ఈ విధంగా ఇద్దరి దేవుళ్ళని అడుగుతాడు, మీరు నా ఆది అంతాలు చూసారా అని. దానికి విష్ణుమూర్తి, నేను మీ ఆది చూడలేకపోయా మహాప్రభు, నన్ను క్షమించండి అంటాడు. ఇక బ్రహ్మదేవుడు మాత్రం ఆ శివలింగం యొక్క అంతం చూడకపోయినా సరే ఆ శివుడి దగ్గర అబద్ధం చెప్తాడు, నేను ఈ శివలింగం యొక్క అంతాన్ని చూశాను అని. దానికి సాక్ష్యంగా ఇదిగో ఈ కేతకీ పుష్పాన్ని ఈ కామధేనువుని తీసుకొని వచ్చినా అంటాడు. కేతకీ పుష్పానికి ఇష్టం లేకపోయినా సరే బ్రహ్మదేవుడి కోసం శివుడి దగ్గర తప్పని పరిస్థితిలో అబద్ధం చెప్తుంది, శివలింగం యొక్క అంతం బ్రహ్మదేవుడు చూశాడు అని. ఇక అదే సమయంలో కామధేనువు మాత్రం ముందు భాగంతో బ్రహ్మదేవుడు శివలింగం యొక్క అంతం చూశాడని చెబుతూనే పృష్ఠభాగంతో అంటే వెనక భాగంతో శివలింగం అంతం చూడలేదు అంటే శివలింగం యొక్క చివరి భాగాన్ని చూడలేదు అని తోక అడ్డంగా ఊపుతుంది. ఇక కేతకీ పుష్పం కామధేనువు చెప్పిన మాటలు విన్న శివుడికి విపరీతమైన కోపం వస్తుంది, బ్రహ్మదేవుడి పైన కూడా కోపం వస్తుంది. ఎందుకంటే శివలింగం యొక్క ఆది అంతం అనేది ఇన్ఫినిట్, కనిపెట్టడం అనేది ఎవరి తరం కాదు. అలాంటిది వీళ్ళు ఎలా కనిపెట్టారు, జరగని పని. కాబట్టి కోపంతో వెంటనే బ్రహ్మదేవుడికి ఒక శాపం పెడతాడు. బ్రహ్మ తల తుంచి వేస్తాడు. అక్కడ ఏ నోటితో అయితే అబద్ధం ఆడిండో ఆ నోరు ఉన్న తలని తుంచి వేస్తాడు శివుడు. ఇక వెంటనే కేతకీ పుష్పానికి కూడా మరొక శాపం పెడతాడు, పూజలో ఎక్కడ ఆ కేతకీ పుష్పాన్ని వాడొద్దని. అంటే మొగలి పువ్వుని ఎక్కడైనా మనం పూజలో వాడనే వాడం. అదేవిధంగా కామధేను అంటే ఆవు, గోమాతకు కూడా ఒక శాపం పెడతాడు. తన ముందు భాగాన్ని ఎవరూ ముట్టుకోవద్దని శాపం పెడతాడు. వెనక భాగంలో మాత్రం ముక్కోటి దేవతలు ఉంటారు. వెనక ఉన్న ఆవు మూత్రం కూడా ఎంతో పవిత్రమైంది. ఇక ఆ విధంగా శివలింగం ఉద్భవం అనేది జరుగుతుంది. వీళ్ళిద్దరి గొడవను పరిష్కరించడానికి, విష్ణుమూర్తి బ్రహ్మ గొడవను పరిష్కరించడానికి శివలింగం ఉద్భవన అనేది 12 గంటల ప్రాంతంలో చతుర్దశి తిథి నాడు, మాఘమాసం రోజు చతుర్దశి తిథి నాడు మాత్రం జరుగుతుంది. అందుకని శివలింగం ఉద్భవన సమయం వరకు ప్రజలందరూ ఎదురు చూసి జాగరణ చేసి శివలింగం ఉద్భవన జరిగిన తర్వాత ఆ పరమశివుణ్ణి మనస్సాక్షిగా కన్నుల పండగ దర్శించుకొని ఆ తర్వాత నిద్రిస్తారు. ఇది శివరాత్రి కథ. ప్రతి నెల కూడా ఒక మాస శివరాత్రి వస్తుంది. దాన్ని కేవలం మాస శివరాత్రి అనే అంటాం. కేవలం చతుర్దశి తిథి నాడు మాఘమాసం రోజు మాత్రమే వచ్చేది శివరాత్రి. మిగతాది సంవత్సరంలో నెలకి ఒక శివరాత్రి వస్తుంది. దాన్ని కేవలం మాస శివరాత్రి అని మాత్రం అంటారు. దీన్ని మాత్రం చతుర్దశి తిథి నాడు మాత్రం లింగోద్భవనం జరుగుతుంది కాబట్టి దీన్ని మాత్రం మహాశివరాత్రి అంటారు. ఈ రోజున జాగరణం చేసి ఆ మహాశివుణ్ణి దర్శించుకుంటే కోట్ల కోట్ల జన్మల పాపాలు తొలగిపోతాయని శివపురాణం చెబుతుంది. Yeah.